ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు భయంతో గ్రామస్తులు వణుకుపోతున్నారు. గడప దాటితే చాలు గజరాజు గండం వెంటాడుతుంది. ఆ భయంతో తమకు కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి లేదని స్థానికులు చెబుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంతో బతుకుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ పరిస్థితిపై మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి అంజయ్య ఫేస్ టు ఫేస్. ఏనుగు ప్రజల ప్రాణాలు తీస్తుంది. పంట పొలాలకు వెళ్తే చాలు రైతుల ప్రాణాలు తీస్తుండడంతో రైతులు భయంతో వణికిపోతున్నారు. కాళ్ళు బయట పెట్టాలంటే కూడా పెట్టలేని పరిస్థితి. దాంతో కొమ్రంభీం జిల్లాలోని పెంచకల్పేట, చింతమానేపల్లి, అదేవిధంగా ఏదైతే మిగతా ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకి సంబంధించిన ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. మనం ప్రస్తుతం జైహింద్పూర్, ఏదైతే జైహింద్పూర్ గ్రామం ఉందో కొండపల్లిలో ఏనుగు దాడి చేసి ఏదైతే పోషయ్యను చంపిన తర్వాత పరిసర ప్రాంతమైన గ్రామం జైహింద్పూర్, ఈ గ్రామానికి ఇటువైపు వచ్చిందని ఇక్కడ ఉన్న ఎవరైతే అటవీ అధికారులు కానీ అదేవిధంగా రెవెన్యూ పోలీసు యంత్రాంగం పూర్తిగా ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలందరినీ అప్రమత్తం చేస్తున్నారు. దాంతో ఈ గ్రామంలో కనీసం 6 గంటల నుంచి ఏదైతే సాయంత్రం 6 గంటల నుంచి పొద్దున్న 9 గంటల వరకు కూడా ఈ విధంగా గడులు ఏదైతే తలుపులు వేసుకొని భయంతోనే ఇండ్లల్లో ఉంటున్న ఒక బిక్కుబిక్కుమంటూ భయంతో గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకవైపు అటవీ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు, మరొకవైపు పోలీసులు సైతం గ్రామాల్లోకి వచ్చి ఏనుగు సంచరిస్తుంది. ఏనుగు సంచరిస్తున్న ప్రాంతంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పరిసర ప్రాంతమైన కొండపల్లిలో పోషయ్య అనే రైతు పంట పొలానికి వెళ్ళిన సందర్భంగా దాడి చేసింది. ఆ దాడిలో పోషయ్య రైతు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాంతో కొండపల్లి పరిసర ప్రాంతమైన జైహింద్పూర్ ఏవైతే గ్రామం ఉందో ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. దాంతో ప్రజలందరూ కూడా వీళ్ళు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కూడా కాలు బయట పెట్టట్లేదు. ముఖ్యంగా పంట పొలాలకు వెళ్దామంటే కూడా వెళ్ళలేక వీళ్ళందరూ కూడా ఒక ఇండ్లు ఉంటే వాళ్ళ ఇండ్ల ముందు సమూహాలుగా గుంపులుగా కూర్చుంటున్నారు. మనం చూడొచ్చు. గ్రామానికి సంబంధించిన ఏ ఒక్కరు కూడా వ్యవసాయ పనుల నిమిత్తం ముఖ్యంగా ఏవైతే మొక్కజొన్న కానీ వరి పంట ఉంటే రాత్రిపూట గస్తీ కోసం కానీ అదేవిధంగా కాపల కోసం వెళ్తుంటారు. కానీ ఈ సందర్భంగా ఒకవైపు ఏనుగు సంచరిస్తుంది, అదేవిధంగా దాడి చేసి చంపడంతో ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు ఇంటి నుంచి బయటకు వెళ్ళట్లేదు. దాంతో వీళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏనుగు భయం ఏ విధంగా ఉందనే అంశంపై మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, ఏనుగు భయం ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది? ఏనుగు భయమే సార్. మాకు నిన్న ఎక్కడ బూరెపిల్ల ఉన్నదని చెప్పింది. చెప్తే ఇప్పుడు బూరెపిల్ల నైట్ వచ్చి కొండపిల్ల దాడి చేసింది. అదే కానీ ఇక మాకు ఇక్కడనైతే రాలే. ఇక మా పక్క ప్రాంతాలే ఉన్నదని చెప్తాను అధికారులు. ఇక ఇంటి నుంచి బయటకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా? పొద్దున్నే డప్పు దాటించిండ్రు, ఎవరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలే. ఎట్లా పంట పొలాలకు వెళ్తే భయం అనిపిస్తుందా? భయమే ఉంటుంది. పంట పొలాలకు వెళ్తే భయమే. ఇంట్లోనే ఉంటుర్రా? ఇళ్ళ పొద్దునే చెప్పింది ఎవరు పోవద్దేటు అని. రాత్రిపూట ఏమైనా భయం ఉందా? రాత్రిపూట మాకు ఏం లేదు కానీ ఇవ్వాలి భయం. ఇక అధికారులు చెప్పిండు కాబట్టి భయం, మీరు జాగ్రత్త ఉండాలని చెప్పిండు. ఇది ఇక్కడున్న స్థానికుడు చెప్తున్నమాట. ముఖ్యంగా ప్రతినిత్యం కూడా రాత్రిపూట పంట పొలాలకి గస్తీ కోసం వెళ్తాం, అదేవిధంగా పంట పొలాల రక్షణ కోసం వెళ్తాం. కానీ ఈరోజు కొండపల్లిలో దాడి చేయడంతో పోచయ్య రైతు ప్రాణాలు కోల్పోవడంతో ఇక్కడ నుంచి ఇండ్ల నుంచి కదలలేమని వాళ్ళు చెప్తున్నారు. ఎట్లా ఉందమ్మా, భయం ఉందా? ఎట్లా భయం లేదా? ఇక భయపడుతున్నాం. ఇక భయమే ఉన్నది. ఇయ్యాల్సి ఉంది. అయితే మాకు భయం అవుతుంది కానీ ఇక ఎటువో ఒకట అందరూ ఒకే చోట ఉంటున్నారు. కారణం ఏంటి? ఏనుగు భయానికి. ఇది గ్రామస్తులు చెప్తున్నమాట. ముఖ్యంగా ఏనుగు భయంతో కదలలేని స్థితిలో ఉన్నామని వీళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గత 2 రోజులుగా ఏదైతే ఒకరోజు బూరేపల్లిలో శంకర్ అనే రైతుపై దాడి చేసింది ఏనుగు, ఆ దాడిలో శంకర్ ప్రాణాలు కోల్పోయారు. తర్వాత మరుసటి రోజు కొండపల్లిలో దాడి చేసింది. కొండపల్లి దాడిలో రైతు పోచయ్య ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతంలో ఏవైతే పెంచకల్పేట కానీ చింతమానేపల్లి కానీ బెజ్జూరుకు సంబంధించిన రైతులందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. ఆందోళన వ్యక్తమవుతుందని వీళ్ళు చెప్తున్నారు. తాము బయటకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు గ్రామాల్లో కనిపిస్తున్నాయి. ఎట్లాంటి భయం ఉంది? ముఖ్యంగా ఇప్పటికే 2 ప్రాణాలు కోల్పోయారు. ఏనుగును బంధించాలన్నా ఏం చేయాలి? బంధించాలి సార్. బంధిస్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బూరెపల్లి కాడ చేసింది, మళ్ళా నైట్ వచ్చి ఇక్కడ కొండపల్లి కాడ చేసింది. ఇప్పుడు అదే భయంతో ఎట్లా భయమే ఉంటుంది కొంచెం మనకు. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు లేదా, నైట్లో వస్తుందా, పగలు వస్తుందా,
మనము ఎడ్లు ఉంటాయి బయట, మంచాలు వేసుకొని పంటలు బయట. ఇప్పుడు పొద్దాలంటే మనం ఎట్లనో తిరుగుకుంటా చూసుకుంటా దూరం నుంచి చూసినా కానీ ఎగబడిపోతాం. నైట్లో పన్నప్పుడు అతి మాత్రం ఇబ్బంది అవుతుంది సార్ బాగా. ముఖ్యంగా ఈరోజు రాత్రిపూట ఇంటి బయట పడుకుంటారా పడుకోరా? లోపల పండుకున్నాడే భయంతో లోపల పండుకున్నాడే. ఇక ఇప్పుడు నైట్లో మనం తెలివితోటి ఉంటామా సార్ ఎప్పటికీ, ఎప్పుడు వచ్చేది కూడా తెలియదు. ఇక ఇన్ని రోజులు అంటే మనం చూడలేదు కాబట్టి భయం కాలే, కళ్ళ ముంగట మనకు చచ్చిపోయింది కదా, అందుకే కొంచెం భయం అవుతుంది. ఇది వీళ్ళు చెప్తున్న మాట. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే జై హిందూపూర్ గ్రామం ఉందో కొండపల్లికి కేవలం 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ దూరంలోనే ఒక సంఘటన జరిగింది. ఏనుగు దాడి చేసి రైతు పోచయ్య ప్రాణాలు తీసింది. దాంతో తాము బిక్కుబిక్కుమంటూ భయంతో గడుపుతున్నామని ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక గ్రామానికి సంబంధించిన భయమే కాదు, ముఖ్యంగా బేజూర్, పెంచికల్పేటు, ఏదైతే చింతలమానేపల్లి మండలాలు ఉన్నాయో 60 గ్రామాలకి సంబంధించిన ప్రజలందరూ కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అటవీ అధికారులు, పోలీసులు మాత్రం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లోకి వెళ్ళి ఒక చైతన్యం తీసుకొస్తున్నారు. ఏనుగు సంచరిస్తున్న నేపథ్యంలో పంట పొలాలకు వెళ్ళొద్దు, ఎట్టి పరిస్థితిలో పంట పొలాలకు వెళ్ళవద్దు, వెళ్తే మాత్రం ఒక భయం ఉంది, అదేవిధంగా ఏనుగు దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఎవరింట్లలో వాళ్ళనే ఉండాలని ఎవరైతే అటవీ అధికారులు కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ యంత్రాంగం చూసిస్తుండడంతో ఆ గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కదలకుండా ఇళ్లలోనే కాలం గడుపుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే మనుషుల ప్రాణాలు తీస్తున్న ఏనుగును బంధించి లేదంటే ఈ ప్రాంతం నుంచి మహారాష్ట్ర తరలించే విధంగా ఈ చర్యలు చేపట్టాలని అటవీ అధికారులను ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కోరుతున్నారు.